ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు వాటర్ వార్ నడుస్తుంది. ఇండియా తీసుకున్న ఒక పవర్ఫుల్ డెసిషన్‌కి పాకిస్తాన్‌కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు. అయితే ఈ సిట్యుయేషన్‌లో ఇండియాని బ్రతిమిలాడాల్సింది పోయి, పాకిస్తాన్ రివర్స్‌లో ఇండియానే బెదిరించడం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్‌కి లైఫ్ లైన్ లాంటి సింధు నది నీళ్లను ఇండియా నిలిపేసింది. దీంతో భారత సరిహద్దుల్లో ఉండే పాక్ ఏరియాలు వాటర్ క్రైసిస్‌ను ఫేస్ చేస్తున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్‌లో పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ ఇండియాకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. సింధు నది నీళ్లు పాకిస్తాన్‌కి చెందినవని, మా నీళ్లను ఎవరైనా వాడుకుంటే వాళ్ళ చేతులు నరికేస్తామంటూ పరోక్షంగా ఇండియాపై విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఔతుల్లా తరార్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఒక ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ తిప్పి పాకిస్తాన్‌కి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు. ఒక కంట్రీ ఇలా ఏకపక్షంగా వాటర్ అగ్రిమెంట్ ని ఎలా రద్దు చేస్తుందంటూ ఇంటర్నేషనల్ స్టేజ్లపై తెగ ఏడుస్తున్నారు. అసలు ఇండియా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో తెలుసా? దీని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇండియా పాక్ మధ్య దశాబ్దాలుగా సింధు నదీ జలాల ఒప్పందం నడుస్తుంది. బట్ గతేడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత ఇండియా తన రూట్ మార్చింది. టెర్రరిజాన్ని సపోర్ట్ చేసే కంట్రీకి మనం ఎందుకు సాయం చేయాలని థింక్ చేసింది. ఈ ఇష్యూపై ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. తీవ్రవాదం, చర్చలు రెండూ ఒకేసారి జరగవు. అలాగే రక్తం, నీరు కలిసి పారలేవు అని తేల్చి చెప్పేశారు. అంటే ఒక పక్క మన దేశ ప్రజల రక్తం చిందిస్తూ, ఇంకో పక్క మా నది నీళ్లు తాగుతామంటే కుదరదు అని ఇండియా గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే ఆ అగ్రిమెంట్ ని రద్దు చేసి మిగులు జలాలను కూడా ఇండియానే వాడుకోవటం స్టార్ట్ చేసింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఇటీవల ఇదే విషయాన్ని క్లియర్ గా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియా తగ్గేదేలే అని చెప్పారు. ఇండియా తీసుకున్న ఈ రివెంజ్ డెసిషన్ వల్ల పాకిస్తాన్ కి గట్టి దెబ్బ తగిలింది. పాకిస్తాన్ లోని సింధు నదిపై ఉన్న ఫేమస్ సుక్కూర్ బ్యారేజ్ ఇప్పుడు దాదాపుగా ఎండిపోయింది. బ్యారేజ్ కి నీళ్లు ఇండియా నుంచే వెళ్ళాలి, కానీ ఇండియా రూట్ మార్చడంతో అక్కడ నది బెడ్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ నది నీళ్ల మీదే బలూచిస్తాన్ లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాటర్ లేక పంట భూములన్నీ బీడు భూములుగా మారిపోతున్నాయి. సింధు నది నుంచి వచ్చే చిన్న చిన్న కాలువల్లో కూడా ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అటు అగ్రికల్చర్, ఇటు డ్రింకింగ్ వాటర్ రెండూ లేక పాకిస్తాన్ లో సిచ్యువేషన్ వర్స్ట్ గా తయారైంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎంత మొత్తుకుంటున్నా ఇండియా మాత్రం తన డెసిషన్ మార్చుకోవడం లేదు. మరి టెర్రరిజాన్ని ఆపకుండా ఇండియాని బెదిరిస్తూ నీళ్లు కావాలంటున్న పాకిస్తాన్ కి ఇండియా ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో షేర్ చేయండి.